దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఎన్ని స్థలాలకు తిరుగుతారు, ఎంతమంది బోధకులను పిలిపించుకుంటారు, ఎన్ని లక్షలు మీరు ఖర్చు చేస్తారు. దేవుని వాక్యం సెలవిస్తారు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీవు నీతిని విత్తితే ఆ కృపగల దేవుడు ప్రేమ అనే పంటను పండిస్తాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు దాని మీద నీతి వర్షం కురిపిస్తాడు. ఇది యెహోవా దొరికే కాలం, ఇది దేవుడు దొరికే కాలం. నీతి వర్షాన్ని కురిపించి ప్రేమ అనే పంటను వృద్ధి చేసే కాలం ఇది. కానీ మనుషులలో ముళ్ళ చెట్లు పెరిగిపోయాయి, ముళ్ళ చెట్లు పెరిగిపోయాయి. అతన్ని చూస్తే నాకు గిట్టదు, నన్ను చూస్తే అతనికి గిట్టదు. దయచేసి గమనించాలి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అంటారు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటారు. చేతులు కలుస్తాయి, మా మనసులు కలవవు. ప్రైజ్ ద లార్డ్ అని ప్రక్కకెళ్ళి అరుణ్ కుమార్ అంటారు, ఈయన తెలుసా మీకు అంటే ఆయన మదనపల్లి రాజశేఖర్, ఆ గడ్డమోడితో మనకెందుకు అని అంటాడు. దయచేసి గమనించాలి. ఆ మాట ఎందుకు మాట్లాడాలి? తనలో ఉన్న ముళ్ళ చెట్లు ఆ రీతిగా మాట్లాడిస్తాయి. ప్రియ దైవ జనాంగమా, దయచేసి గమనించాల్సింది, ఈరోజు నా సంఘంలో సర్వశక్తిమంతుడైన దేవుడు కోరుకుంటున్నది ప్రేమ అనే పంట. నీ కుటుంబంలో అది ఉందో లేదో చూసుకోవాలి, నీ సంఘంలో అది ఉందో లేదో చూసుకోవాలి. అది లేకపోతే దానివల్ల ప్రయోజనం లేనే లేదు.